బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణతో సాగు వ్యయం తగ్గుతుందన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. సోలార్ ప్రాజెక్టు ప్రయోజనాలపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. ముదిగొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. పెద్ద కందుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. సామర్లకోట మండలంలో అభివృద్ధి పనులను వివరించిన తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి. ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు కీలక ప్రాధాన్యత ఉందని, యంత్రాల వినియోగంతో సాగు వ్యయం తగ్గి అధిక దిగుబడులు సాధ్యమవుతాయని దేవరకొండ ఎమ్మెల్యే ఎన్నినవతి బాలు నాయక్ తెలిపారు. దేవరకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు 50% సబ్సిడీపై మంజూరైన వివిధ వ్యవసాయ యంత్రాలను ఆయన పంపిణీ చేశారు. సాంప్రదాయ పద్ధతుల వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయని పేర్కొంటూ రైతులకు భరోసాగా ప్రభుత్వం ప్రతి యంత్రంపై 50% సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా అనుముల మండలం అనుముల గ్రామాన్ని సోలార్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 44 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. గ్రామాన్ని సందర్శించిన జెన్కో సీఎండీ ముషరఫ్ అలీ మరియు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి రైతులకు ప్రాజెక్టు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. బతకలేము ఒక నిమిషం కూడా, అది కరెక్ట్. ఇది ఎందుకంటున్నా అంటే, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కానివ్వండి, మీరు ఇంట్లో వాడే ఫ్యాన్ కానీ, లైట్ కానీ, ఏసీ కానీ, టీవీ కానీ, ఏదైనా కూడా మనం కరెంట్ లేకుంటే ఒక నిమిషము కూడా నార్మల్ జీవితం ఇప్పుడు గడపలేము. మనం కరెంట్ మీద అలాంటి డిపెండెన్స్ అయిపోతుంది. ఈ మైక్ కానివ్వండి, ఆ కంట్రోలర్ కానివ్వండి, కానీ రాబోయే తరాల్లో మనం అవసరాలు, మన కరెంట్ మీద ఉండే డిపెండెన్స్ పెరుగుతూనే ఉంది. ఈ ఎంత స్పీడ్లో పెరుగుతుందంటే రాబోయే తరాలకు బొగ్గు మిగలదు. అదేవిధంగా ఎక్కువ బొగ్గుతో వచ్చే కాలుష్యంని మనం తట్టుకోలేము. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రపంచం అందరి ఇంట్లలో ఏసీలు వస్తున్నాయి. అందరి కరెంటు మీద డిపెండెన్సీ ఇంకా పెరిగిపోతుంది. ఈ రాబోయే సంవత్సరాల్లో, రాబోయే తరాల్లో మనము కేవలం బొగ్గు మీద ఆధారపడితే అది మంచిది కాదు. ఎందుకంటే బొగ్గు ఒకటి చాలా లిమిటెడ్ గా ఉంది. దేవరకొండ నియోజకవర్గం ముదిగొండ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా తేరు రథోత్సవాన్ని నేనవత్ బాలు నాయక్ ప్రారంభించారు. 850 ఏళ్ల చరిత్ర కల ఈ దేవాలయానికి దేవరకొండతో పాటు హైదరాబాద్ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు సహకరించాలని అర్చకులు కోరారు. శివాయ గురవే నమః. శ్రీమత్ పరదేవతాయే నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః. ముదిగొండ క్షేత్రము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇది దేవాలయం సుమారు ఒక 850 సంవత్సరాల పైన ఉన్నటువంటి దేవాలయం. నిర్మాణం చేసుకుని తద్వారా భక్తులందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తూ ఇట్టి మహాక్షేత్రంలో నిర్మాణంలో భాగంగా శివాలయము,
గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, ధ్వజస్తంభం, కాలభైరవుడు ఇట్టి దేవాలయాలు కూడా పునఃప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, 10వ తరగతి బలం, సిలబస్ పూర్తి స్థితి, స్పెషల్ క్లాసులో ఉదయం వేకప్ కాల్పై వివరాలు అడిగారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పించారు. పరీక్షలకు సిద్ధం కావాలని సూచించి వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. మరి అడ్జసెంట్ సైడ్ ఎంత? దీనికి అడ్జసెంట్ ఏసీ అంతే కదా. థీటా వాల్యూ ఇచ్చిందా? tan 45. ఏబి ఇచ్చిందా? ఇయ్యలేదు. ఏబి అని రాసుకుంటా నేను, ఎక్స్ తర్వాత రాసుకున్నాను. ఏసీ ఇచ్చిందా? 5. tan 45 ఎంత? లాస్ట్ నెంబర్, లాస్ట్ వాటర్. డి అంటే డిఫరెన్స్, ఆ ప్రోగ్రెషన్ యొక్క డిఫరెన్స్ ఎంత? ఎన్ అంటే నెంబర్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ కదా మనకి. ప్లస్ n-1 ఇంటూ డి ఎంత? ఇక దీన్ని మీకు తెలిసి ఎలా చేయాలండి. అప్పుడు 23 ఇక్కడ తీసుకొస్తా. 5 - 23 = n-1 ఇంటూ 2. అవునా? 5 - 23 ఎంత? 23 అయిపోతాయి. 80 ప్లస్ మైనస్ పెద్ద నెంబర్ మైనస్ ఉంది కదా, సబ్స్ట్రాక్ట్ చేయాలి. పెద్ద నెంబర్ ముందున్న గుర్తేయాలి. ఎంత ఇప్పుడు నేను -18 = కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో సమావేశంలో మాట్లాడారు. సామర్లకోట మండలం గ్రామంలో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేట్ దగ్గర అప్రోచ్ వంతెన మరియు ఉండూరు రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్లు వివరించారు. నేను సామర్లకోట తహసీల్దార్ని, కాకినాడ జిల్లా. మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మొదలుపెడుతున్నాను. యాక్చువల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2680 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో 950 మంది అర్హులుగా తేలింది. అలాగే 1730 మంది అనర్హులుగా తేలింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం, ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఇనెలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ క్యాడర్ కానందువల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా మన మండలంలో గత జనవరి 2-3 తారీఖుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఒకటి ప్రారంభించి ఉన్నాము. మన మొత్తం 18 గ్రామాల్లో 14 విలేజెస్కి పట్టాదారు పాస్ పుస్తకాలు 9768 పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవి 14ని అవి ఎవరైతే పట్టాదారు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళతో చెక్ చేసుకుని పర్సనల్ డేటా కరెక్షన్స్ సరిచేయడం అనేది ఈ వారం రోజులుగా జరిగింది. అది కంప్లీట్ అయినవి. మార్చి నెల ఫస్ట్ వీక్ నాటికి ప్రింట్ అయ్యి వస్తాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదేవిధంగా వేట్లపాలెం గ్రామంలో నేను జాయిన్ అయిన తర్వాత గత జనవరిలో రీసర్వే ప్రారంభమై పూర్తయింది. ఆ రీసర్వే అయిన డేటా కూడా పూర్తయిన వెంటనే వాటికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు త్వరలో ప్రింట్ అవుతుంది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అప్డేషను, కరెక్షను ఇవన్నీ కూడా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక నుంచి ఎక్కడికక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు అప్రూవ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం భారీ ఎత్తున ఇస్తున్నారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఎవరి పట్టాదారు పాస్ పుస్తకం వాళ్ళకి రొటీన్గా రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మన సామర్లకోట మండలంలో ఇంకా 4 విలేజెస్కి రీసర్వే జరగవలసి ఉంది. బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదిగపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో అమలాపురం బుద్ధ విహార్లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న అమలాపురం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కులాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంబేద్కర్ గారితో పోల్చుకుంటూ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అసలు మందాకృష్ణ నీ జీవితం ఏంటి, అంబేద్కర్ జీవితం ఏంటి అనేది ఆ చరిత్ర నువ్వు తెలుసుకో. చరిత్రను వక్రీకరించి మాట్లాడితే ఏదో పెద్ద నాయకుడు అయిపోతావు, ఏదో బీజేపీ పార్టీ గుర్తించి నాకు పెద్ద పదవి ఇచ్చేస్తుందని అనుకోకు. నువ్వు మనువాద పార్టీ బీజేపీకి చెంచాగిరి చేస్తున్నావు.
నువ్వు చెంచేగానే చూస్తావు తప్ప నిన్ను అందలం ఎక్కించి కూర్చోబెట్టదు ఎప్పుడు కూడా. కావున అది మర్చిపోయి నువ్వు ఈరోజు మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నావు. నీకు ఖచ్చితంగా అంబేద్కర్ అభిమానులందరూ కూడా కులాలకు అతీతంగా నీకు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ పర్యటన చేసినా నిన్ను అడ్డుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అన్నదమ్ములుగా కలిసిపోతాం తప్ప మన జాతి పెద్దనే ఇలాగ అవమానపరిచి నడు రోడ్లు పెట్టాం. చాలా సిగ్గుచెట్టు. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీద మళ్ళా లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తగిన మూల్యం చేర్చుకుంటాం కబడతారు. సంవత్సరాలుగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేశాము. ఇప్పుడేమో అదే రిజర్వేషన్ అనుభవిస్తూ ఈరోజు అంబేద్కర్ మీద విషం కక్కుతున్నాము. కాబట్టి మందకృష్ణ మాదిగ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అంటే మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీకు నోరు ఎలాగొస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా బాధగా ఉంది. ఆ మహానీయుడు ఎన్ని కష్టాలు పడి మహనీయుడు మనం మనిషిగా తయారు చేసి ఇవాళ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు అన్నీ కల్పించిన మహనీయుడు. అటువంటి కృష్ణమాదిగలో 25వ తారీఖున అమలాపురం వస్తున్నామని చెప్తున్నారు. దానిని కృష్ణమాదిగని అమలాపురం అడుగట్టకుండగా ఈ మానలందరూ కూడా మేము ఎదిరించి ఆయన తరిమి కొట్టడానికి. గండపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడు సుంకవల్లి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడారు. ప్యాకేజీలు తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని పాటంశెట్టి సూర్యచంద్రకు హెచ్చరించారు. జ్యోతుల నెహ్రూపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. సమావేశంలో మాదిరెడ్డి కృష్ణార్జున, దేవిశెట్టి బాబ్జీ, నాగరాజు, మద్దిపూడి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. నాది గండేపల్లి మండలం ఎల్లమిల్లి పార్టీ అధ్యక్షుడు ఎల్లమిల్లి సుంకవల్లి వీర వెంకట సత్యనారాయణ. సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల ఎరువు మీద లేనిపోయిన ఆరోపణలు చేసి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎన్నో అవాకులు సెవాకులు వెళ్తున్నాడో, ఆ అవాకులు సెవాకులు ఎందుకు వెళ్తున్నాడో అర్థమవుతలేదు. జ్యోతుల ఎరువు అంటే అమస్టార్ నాయకుడు, జిల్లాకే కాదు రాష్ట్రానికే ఒక నాయకుడు. మొన్నే చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నెహ్రూ గారికి. 11వ ర్యాంక్ వచ్చింది. అనుభవం తక్కువ, రాజకీయ వ్యామోహంలో పడి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు తప్ప అనుభవం లేదు. జ్యోతుల నెహ్రూ గారు అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నాడు. చాగలనాడు ఎత్తిపోతల పథకమే కాదు, పుష్కర ఎత్తిపోతల పథకమే కాదు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిందే కాదు, అలాగే ప్రతి ఎందుకంటే రాజకీయ ధురంధరుడు, నియోజకవర్గ ప్రదాత జ్యోతుల నెహ్రూ గారు ఎంతో అనుభవంతో మన నియోజకవర్గం కోసం గవర్నమెంట్తో పోరాడి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే సూర్యచంద్ర మీకు కనిపించట్లేదు అభివృద్ధి. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుకొని రోడ్లు, డ్రైన్లు మొదలుకొని గ్రామాభివృద్ధి వరకు కూడా చేస్తున్న పనులు నీకు కనిపించట్లేదా? దయచేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, ఎల్లమిల్లి గ్రామం తరపు నుంచి మేము అందరూ కూడా సూర్యచంద్ర నువ్వు మాత్రం మాటలు అవాకులు చవాకులు మాట్లాడితే పద్ధతి ఉండదు. దయచేసి జాగ్రత్త పడి ఎక్కడి నుంచి అన్నా మర్యాదపూర్వకంగా ఉంటారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎల్లమిల్లి గ్రామం నుంచి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇట్లు తెలుగు భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో పరిచయం చేస్తున్న జయ ద్వారక క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు రవీంద్రజిత్ కు 2 ప్రపంచ రికార్డులు దక్కాయి. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక చరిత్రను ఏఆర్ మొబైల్ మూవీ సిరీస్ ద్వారా ప్రజలకు అందించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారం అందించారు. యువతలో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. చేసుకుంటూ ద్వారకా పునఃప్రారంభం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్కి రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ధర్మానికి నిలయమైన ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం పొందాల్సిన పేదల నుండి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అదనపు వసూలుకు పాల్పడుతున్నాయని రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రి వంటి ఆసుపత్రుల్లో నిబంధనకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలియజేశారు. నిబంధన ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ వైద్య సేవా సెంటర్లో ఈరోజు అథ్లెట్ టీం కూర్చోవడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ దాని మీద ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి పేదవాళ్ళ ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వసూలు కార్యక్రమం చేస్తున్నారో అవన్నీ కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో
చాలామంది ఈ విధంగా నష్టపోయారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ దగ్గర 4,200 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి డబ్బులు నిధులు ఇస్తూ ఇంత కష్టంలో కూడా పేదవాడి వైద్యం బాగోవాలని ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టి అడ్మిట్ అయిన ఆరోగ్యశ్రీ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఏ విధంగా ఉండాలన్నది ఒక ఆలోచన చేయాలి. ఇందులో డాక్టర్లను కూడా బ్లేమ్ చేస్తున్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ గారు ఈ జబ్బు ఉందన్నారు, ఆ జబ్బు ఉందన్నారు. అంచేత డాక్టర్లకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆరోగ్యశ్రీలో కూడా వాళ్ళని కూడా లింక్ చేసి అటువంటి ఏమన్నా ఉన్న ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్లు అన్నింటికి కూడా హెచ్చరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పేదవాడే ముఖ్యం తప్పితే హాస్పిటల్ ముఖ్యం కాదు, పేదవాడి ఆరోగ్యం ముఖ్యం. అందుకనే 4,200 కోట్లు రిలీజ్ చేశారు. జగన్ నుంచి, మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఉన్న అలవాట్లని మానుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళు మానుకోలేదు కాబట్టి మెడికోవర్ ఈవేళ ప్రభుత్వం సీరియస్ గా ఉక్కుపాదం మోపుతుందని చెప్పి సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కాల్ మండలం చక్రియాల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శోభయాత్ర పోస్టర్ను ప్రాంత గోరక్ష ప్రముఖ శ్రీ సుభాష్ చందర్ గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు. అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. టూర్గేట్ నుండి 10 గంటలకు శోభయాత్ర ప్రారంభమై చక్రాల గ్రామం లోపల 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి స్వామీజీలు, వక్తలు వచ్చేస్తున్నారు కాబట్టి హిందూ యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తుంది బజరంగ్ దళ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేశ్ కబల్ బజరంగ్ దళ్, దేశ్ కబల్ బజరంగ్ దళ్, జై భవానీ. హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12:05 బాంబు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ కోర్టులో తనిఖీలు చేపట్టింది. వీటిని ఫేక్ బెదిరింపులుగా భావిస్తున్నారు. షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహ కల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన శ్రీ షిరిడి సాయినాథ మార్కండేయ సంతాన నాగదేవత అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్త పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మార్కండేయ మందిరంతో పాటు నాగలక్ష్మి అమ్మవారి దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఇప్పుడు గణపతి పూజ, ప్రాంత ప్రజల అందుబాటులోకి మరి మార్కండేయ స్వామి టెంపుల్, అలాగే సాయిబాబా మందిరము, నాగలక్ష్మి దేవతా మందిరము, ఇలా అన్నీ కూడా సమూహంగా నిర్మించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి భక్తులందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడారు. 14వ వార్డులో గెలిచి నైతిక విజయం సాధించామని అన్నారు. బెల్లంపల్లి అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరి ఇంకొక 2, 3, 4 2 ఓట్లు, 4 ఓట్లు, 6 ఓట్లతో మరి ఓడిపోవడం జరిగింది. ఇది పూర్తిగా నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మరి గెలిచినట్టే మేము భావిస్తున్నాం. ఇవాళ బెల్లంపల్లి ప్రజల ఆశీర్వాదం,
ఇవాళ బీఆర్ఎస్ పార్టీపై ఉంది అనేది నిరూపణ అయింది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వెంకటస్వామి కుటుంబం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలన మీరు చూస్తున్నారు. 2-3 రోజుల నుంచి నడుస్తున్నది. ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి క్యాతన్పల్లిలో 22 మున్సిపల్ అభ్యర్థులకు 14 అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ చైర్మన్ గెలవడం జరిగింది. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, మరి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి పరిపాలన ఏదైతే ఉన్నదో ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. వారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో మా కౌన్సిలర్ సభ్యులు ఇవాళ వారి మాటగా నేను చెప్తున్నా, ఈ బెల్లంపల్లి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ అవసరం ఉన్నా మా 14 మంది కౌన్సిలర్లు మేమంతా కూడా మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మా నాయకులందరం కూడా ఇవాళ ప్రజల వెంబడి ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఒక్క విద్యార్థి నుండి 10,000 మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన అడ్డుకునేందుకు వచ్చిన ప్రిన్సిపల్తో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. మెదక్ జిల్లా తునికి నల్లపోచం ఆలయంలో దేవాదాయ ఆదాయ టెండర్లు నిర్వహించారు. ఈవో రంగారావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ గ్రామస్తుల సమక్షంలో దుకాణాలు, టెంట్ హౌస్, కొబ్బరికాయలు, అమ్మవారి ఓడిబియ్యం, పార్కింగ్ తదితర అంశాలపై టెండర్లు నిర్వహించారు. మొత్తం 50,10,000 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం, గ్రామం తునికి, మండలం కౌడపల్లి, మెదక్ జిల్లా నందు ఈరోజు దేవస్థానానికి సంబంధించి సంవత్సరం కాల పరిమితికి వివిధ రకాలకి గత సంవత్సరం 2,30,000 అయితే ఈ సంవత్సరం 2,35,000, అలాగే పార్కింగ్కి పోయిన సంవత్సరం 37,000 అయితే ఈ సంవత్సరము 48,000 45,000 ఇట్టి ఆదాయాన్ని దేవస్థానం వచ్చినది. ఇట్టి అమౌంట్ని దేవస్థానం ఖాతాలో వేసి దేవాలయ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేస్తున్నాం. ఇట్టి మొత్తం అమౌంట్ కూడా 50,01,000. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి పురస్కరించుకుని గౌలీపుర డివిజన్లోని ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద సిపిఐ పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సిపిఐ పార్టీ కార్యదర్శి స్టాలిన్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోని ఈపీఎస్ 95 పెన్షన్లు ఈపీఎఫ్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నెలకు కేవలం 2,200 మాత్రమే పెన్షన్ అందుతూ ఉండడంతో కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, జీవనాధారానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కనీసం 7,500 రూపాయల పెన్షన్ అయినా మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి ఏం మస్తు చేస్తున్నాం సారు, మా మీద జాగ్రత్త లేదు.
కనీసం మాకు ఒక 7,500 9 ఎంతనో ఇవ్వండి సార్. మరి మీకు నాక 2,200 నాకంటే పాతాలకు 1,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలే. 1,000-2,000 తోటి కుటుంబాలు గడుస్తున్నాయి. ఇక ఏం చేద్దాం ఏదో సార్, ఏం గడుతున్నాం సార్, కష్టం ఎలపిస్తున్నాము. ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం ఇక వాళ్ళకు దయచేస్తా మా డబ్బులన్నీ ఏమైనాయి, అక్కడ ఏమైనాయి, ఏం చేస్తారు మరి అందరికి ఆల్ ఎంప్లాయీస్ కు 30-40 అంటే ఆ మాట అనద్దు, అందరికి 30,000 40,000 ఎవరు 7,500 అని, ఈ 2,000కు ఒక 5,000 శాతం అని ఉంది. మస్తు కోట్ల డబ్బులు, లక్షల కోట్ల డబ్బులు సార్ అక్కడ. మీరు ఆలోచించారు సార్ ప్లీజ్. లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైందా? కాంగ్రెస్ ఉన్నప్పుడు సార్ మనకి ఎప్పుడు అమలైంది? మనకు 95 నుంచి చేస్తున్నారు, అంత మోసం. వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు, వీళ్ళు మోసం. వార్తలు ముగించే ముందే ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణతో సాగు వ్యయం తగ్గుతుందన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. సోలార్ ప్రాజెక్టు ప్రయోజనాలపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. ముదిగొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. పెద్ద కందుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. సామర్లకోట మండలంలో అభివృద్ధి పనులను వివరించిన తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.